హలో చిల్డ్రన్, మనందరికీ తెలిసిన విషయమేనా? నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే ప్రెజెంట్ 8th క్లాస్ చదువుతూ 9th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదే విధంగా 5th క్లాస్ చదువుతూ 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళ కోసం కూడా నోటిఫికేషన్ ఈ మంత్ లో రిలీజ్ కావచ్చునా? మాక్సిమం సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ అవుతుంది. ఆర్ ఇన్ కేసు లేట్ అయితే సెప్టెంబర్ మంత్ లో కాకపోతే అక్టోబర్ మంత్ లో రిలీజ్ కావచ్చునా? ఓకేనా? ఎనీ టైం నోటిఫికేషన్ రావచ్చు. సో మీ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ డేట్ తో సంబంధం లేకుండా చాలా సీరియస్ గా ఉండాలమ్మా. ఓకేనా? అదే విధంగా నవోదయ నోటిఫికేషన్ తో పాటు సైనిక్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ కూడా ఇదే మంత్ లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సెప్టెంబర్ మంత్ లోనే నవోదయ నోటిఫికేషన్ అండ్ సైనిక్ నోటిఫికేషన్ ఈ రెండు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సెప్టెంబర్ మంత్ లో మిస్ అయితే మాత్రం కంపల్సరీ అక్టోబర్ మంత్ లో వస్తాయన్న. ఓకే, సో మన ప్రెజెంట్ టాపిక్ ఏంటమ్మా? ఆడ్ వన్ అవుట్. ప్రెజెంట్ టాపిక్ ఏంటమ్మా? ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ క్లాస్ లో కూడా మనం యాజ్ యూజువల్ గా ఫస్ట్ కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటామా. వర్డ్ ప్రాబ్లమ్స్ తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ లో మనం పిక్చర్స్ నేర్చుకుంటాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మీరు ఏం చేయాలమ్మా? మీకు ఎప్పుడైనా క్వశ్చన్ చదువుతాను నేను ఇక్కడ బోర్డు మీద క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చింది అనిపిస్తే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వీడియో పాజ్ చేసి ఆన్సర్ టైప్ చేయండి. రాని వాళ్ళు కంటిన్యూస్ గా చూడొచ్చమ్మా. ఓకేనా? వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మీ ఆన్సర్ ఏదో గెస్ చేస్తారు కాబట్టి మీ ఆన్సర్ ని టైప్ చేయండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీది కరెక్ట్ అనుకోండి, మీకు మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎన్ని క్వశ్చన్ చేశాం, ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి, సార్ చెప్పకముందే మనకు ఆన్సర్ ఎన్నిసార్లు వచ్చింది అని మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఆన్సర్ ఏం చేస్తారమ్మా? మీకు ఆన్సర్ ఎప్పుడైతే ఏదైతే అనిపిస్తుందో అది వెంటనే ఆన్సర్ టైప్ చేయండి. ఓకేనమ్మా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. స్పాట్ ద ఆడ్ వన్ అవుట్ అంటే విభిన్నంగా ఉన్నదాన్ని ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏదైతే విభిన్నంగా ఉంటుందో దాన్ని స్పాట్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఆప్షన్ చూడమ్మా. ఏ ఆసియా, బి యూరోప్, సి లండన్, డి ఆఫ్రికా. ఓకేనమ్మా? ఏది ఆన్సర్ అనిపిస్తుందమ్మా మీకు? రైట్, ఇవన్నీ మనకు తెలిసేనమ్మా. ఆసియా, యూరోప్, లండన్, ఆఫ్రికా ఇవన్నీ కూడా మనకు తెలిసినయే. మనకు తెలిసిన వాటి నుంచి కూడా ఒక డిఫరెంట్ గా ఉంది. ఏంటమ్మా డిఫరెన్స్? ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని మనం స్పాట్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇది ఆడ్ వన్ అని చెప్పి మనం సపోజ్ ఇదైతే ఏదైనా సరే మనం ఆన్సర్ పెట్టేస్తాం. సో ఇక్కడ ఆసియా ఏంటమ్మా? ఆసియా అనేది ఒక ఖండం, ఒక కాంటినెంట్. నెక్స్ట్ యూరోప్ అనేది కూడా ఒక కాంటినెంట్. ఆసియా ఒక కాంటినెంట్, యూరోప్ ఒక కాంటినెంట్ అండ్ ఆఫ్రికా కూడా ఒక కాంటినెంట్. కాంటినెంట్ అంటే ఏంటమ్మా? ఖండాలు. ఈ మూడు కూడా కాంటినెంట్స్. ఆసియా, యూరోప్, ఆఫ్రికా అనేది కాంటినెంట్స్ నాన్న. దెన్ వాట్ అబౌట్ లండన్? లండన్ అనేది ఒక సిటీ నేమ్ నాన్న. ఓకేనా? లండన్ అనేది ఒక సిటీ నేమ్. ఇంగ్లాండ్ లో ఒక సిటీ నేమ్ లండన్. ఇవన్నీ ఆసియా, యూరోప్, ఆఫ్రికా అనేవి కాంటినెంట్స్. ఇది ఆ గ్రూప్ లోకి రాదు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఇది ఈ గ్రూప్ లోకి రాదు. ఈ గ్రూప్ అంటే ఏంటమ్మా? ఈ గ్రూప్ కాంటినెంట్స్ గ్రూప్. ఇది ఆ గ్రూప్ లోకి రాదు, డిఫరెంట్ గా ఉంది. సో ఏది డిఫరెంట్ గా ఉంటే అదే మన ఆన్సర్ కదా. సో ఇక్కడ ఏది డిఫరెంట్ గా ఉందమ్మా? లండన్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో లండన్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి మన ఆన్సర్ లండన్ అవుతుంది. లండన్ ఏ ఆప్షన్ లో ఉందమ్మా? సి లో ఉంది. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నానక్, బి గాంధీ, సి బుద్ధ, డి క్రైస్ట్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మీకు ఏ డిఫరెంట్ గా అనిపించింది నాన్న? ఒకసారి ఆప్షన్స్ మళ్ళొకసారి చూడండి. ఏ నానక్, బి గాంధీ, సి బుద్ధ, డి క్రైస్ట్. ఒకసారి బోర్డుకెళ్ళి చూసి ఆప్షన్స్ మీకు ఏది అనిపిస్తే అది వెంటనే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి. నానక్. నానక్ అంటే గురునానక్ నాన్న. ఓకేనమ్మా? నానక్ అంటే ఇక్కడ ఎవరు? గురునానక్. నెక్స్ట్ గాంధీ అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ బుద్ధ అంటే గౌతమ్ బుద్ధుడమ్మా, లార్డ్ బుద్ధ అంటాం. నెక్స్ట్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు. సో ఈ నలుగురు పర్సన్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే. ఈ నలుగురు పర్సన్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే. సో ఈ నలుగురిట్లో ఎవరు డిఫరెంట్ గా అనిపించింది మీకు? ఓకేనమ్మా? ఎవరు అనిపించారమ్మా? రైట్, చూద్దాం ఇప్పుడు. గురునానక్. ఓకేనమ్మా? గురునానక్ సిక్ మతానికి స్థాపించినమ్మా. ఫౌండర్ ఆఫ్ ద సిక్ రిలీజియన్. గురునానక్ సిక్ మతాన్ని ఫౌండర్ అమ్మా. నెక్స్ట్ గాంధీ. గాంధీ అంటే ఎవరు? మహాత్మా గాంధీ అమ్మా. మహాత్మా గాంధీ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ బుద్ధ, గౌతమ్ బుద్ధుడు. ఈయన బౌద్ధ మతానికి ఫౌండర్ అమ్మా. బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరంటే గౌతమ్ బుద్ధుడు. నెక్స్ట్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. అంటే క్రైస్తవ మతానికి ఫౌండర్ ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనమ్మా? ఇక్కడ గురునానక్ ఈ పర్సన్ ఎవరమ్మా? గురునానక్ అనే పర్సన్ ఏంటి? సిక్కు మతాన్ని స్థాపించిండు, సిక్కు మతానికి ఫౌండర్. బుద్ధ అంటే బౌద్ధ మతానికి ఫౌండర్. నెక్స్ట్ క్రైస్ట్ అంటే క్రైస్తవ మతానికి ఫౌండర్. సో ఈ ముగ్గురు పర్సన్స్ కూడా ఏదో ఒక మతాన్ని స్థాపించారు, ఏదో ఒక రిలీజన్ ని ఫౌండర్ అంటే ఏదో ఒక రిలీజన్ కి ఫౌండర్ గా ఉన్నారు. కానీ ఈ మహాత్మా గాంధీ ఫ్రీడమ్ ఫైటర్ అమ్మా. ఏ రిలీజన్ తో సంబంధం లేదు ఇక్కడ, ఏ రిలీజన్ ని స్థాపించలేదు తను. ఓకేనమ్మా? వీళ్ళు మాత్రం ఏదో ఒక మతాన్ని స్థాపించారు, ఏదో ఒక రిలీజన్ ని ఫౌండర్ అంటే ఏదో ఒక రిలీజన్ ని స్టార్ట్ చేశారు వీళ్ళు.
కానీ ఇతను ఏ మతాన్ని స్టార్ట్ చేయలేదమ్మా, ఫ్రీడమ్ ఫైటర్ కదా. సో వీళ్ళ ముగ్గురిది వేరే గ్రూపు, ఈ విషయంలో ఇతనిది వేరే గ్రూపు. సో ఈ గ్రూప్ లోకి రావడం తను. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ గా ఉంది, గాంధీ అనే ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది. సో గాంధీ అనే ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా, బిలో ఉంది. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పాట్ ద ఆడ్ వన్ అవుట్. విభిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. నెంబర్స్ అమ్మ ఈసారి. ఓకేనమ్మా, ఏ ఆప్షన్ లో 2 ఉంది, బి ఆప్షన్ లో 7 ఉంది, సి ఆప్షన్ లో 12 ఉంది, డి ఆప్షన్ లో 17 ఉంది నాన్న. ఓకేనమ్మా, మీకు ఏది డిఫరెంట్ గా అనిపించిందమ్మా, ఏది విభిన్నంగా ఉంది ఇచ్చిన ఆప్షన్స్ లో? రైట్ అమ్మా, ఇక్కడ చూడండి 2, 7, 17 అనేవి ఏంటి అమ్మా, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. 2, 7, 17 అనేవి ప్రధాన సంఖ్యలు అన్న, ప్రైమ్ నెంబర్స్ అంటారు. కానీ 12 అనేది ప్రైమ్ నెంబర్స్ కాదు నాన్న. 12 అనేది ఈ ప్రైమ్ నెంబర్స్ గ్రూప్ లోకి రాదు. ఈ మూడు ఒకటే గ్రూప్ అన్న. 2, 7, 17 అనేది ఒకటే గ్రూప్. ఏం గ్రూప్ అమ్మా అది? ప్రైమ్ నెంబర్స్ అనే గ్రూపు. కానీ ఇది ఆ గ్రూప్ లోకి రాదు నాన్న. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది కాంపోజిట్ నెంబర్ అంటారు. ఈ మూడేమో ప్రైమ్ నెంబర్స్. ఇది ఆ గ్రూప్ లోకి రాదు, ప్రైమ్ నెంబర్స్ అనే గ్రూప్ లోకి రాదు. కాబట్టి ఇక్కడ ఇది డిఫరెంట్ గా ఉంది, విభిన్నంగా ఉంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఇది విభిన్నంగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. సో 12 ఈజ్ అవర్ ఆన్సర్. 12 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది నాన్న, సి లో ఉంది. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఎవ్రీ క్వశ్చన్ కూడా ఓకేనమ్మా, నాకంటే ముందు ఆన్సర్ వస్తే టైప్ చేయండి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఆన్సర్ విన్న తర్వాత వీడియోని పాజ్ చేసి కంపల్సరీ ప్రతి ఒక్క క్వశ్చన్ ని విత్ ఆప్షన్స్ తో సహా మీరు నోట్బుక్ లో నోట్ చేసుకోవాలమ్మా. కంపల్సరీ వినగానే చదువు రాదు నాన్న, వినగానే మొత్తం వచ్చేసింది అనుకోవద్దు. మీరు కంపల్సరీ దాన్ని నోట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం డైలీ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయాలి. అప్పుడే బాగా ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఓకేనమ్మా, క్లాస్లో విన్నంత మాత్రం సబ్జెక్ట్ వస్తుంది అనుకోవద్దు. మీరు వినాలి, దాన్ని నోట్ చేసుకోవాలి, డైలీ టెస్ట్లు రాస్తూ ఉండాలి, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దామా. స్పాట్ ద ఆడ్ వన్ అవుట్. ఏ సర్కిల్, బి స్క్వేర్, సి రెక్టాంగిల్, డి ట్రయాంగిల్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మీకు ఏది డిఫరెంట్ గా అనిపించింది అన్న? రైట్, చూడండి. సర్కిల్, సర్కిల్ అంటే ఏంటమ్మా, వృత్తం. తెలుగులో ఏమంటారు, వృత్తం అంటారు. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఏంటమ్మా, 4 సైడ్స్ అంటే 4 భుజాలు ఈక్వల్ గా ఉన్నదాన్ని స్క్వేర్ అంటారమ్మా. నెక్స్ట్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుంది అన్న, ఇలా ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ వేరువేరుగా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ అంటే తెలుసమ్మా, ట్రయాంగిల్ అంటే త్రిభుజం. సర్కిల్ అంటే వృత్తం, స్క్వేర్ అంటే చతురస్రం, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం, ట్రయాంగిల్ అంటే త్రిభుజం. మీకు ఈ 4 కూడా తెలుసమ్మా. ఈ 4 ఆప్షన్స్ కూడా మీకు తెలిసినవి, కొత్తవి ఏమి లేదు. మరి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది డిఫరెంట్ గా అనిపించింది మీకు? ఓకేనమ్మా, ఒకసారి ఈ పిక్చర్స్ ఇక్కడ చూడగానే తెలిసిపోతుందమ్మా. ఇవన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయినాయి, అంటే రేఖాఖండాలతోటి. ఇంకా సింపుల్ గా మన టర్మినాలజీ చెప్పాలంటే ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయిందమ్మా. ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారమ్మా, వీటన్నిటిలో కూడా మనకి ఏమున్నాయన్నా, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇది స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయింది, ఇది కూడా స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయింది, ఇది కూడా స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయింది. కానీ ఇందులో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయమ్మా, సర్కిల్ లో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయా? లేవమ్మా. ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్ అమ్మా. ఏం గ్రూపు? స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయిన జామెట్రికల్ ఫిగర్స్ గ్రూప్ ఇది. ఓకేనా, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇవి స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ అయినమ్మా. ఇది స్ట్రైట్ లైన్స్ తో ఫామ్ కాలేదు. సో ఇక్కడ డిఫరెంట్ గా ఏది ఉందమ్మా, సర్కిల్. సో సర్కిల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఐస్, బి ఇయర్స్, సి హ్యాండ్స్, డి ఫింగర్స్. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మీకు ఏది డిఫరెంట్ గా అనిపించింది నాన్న? ఓకే, ఐస్ ఎన్ని ఉంటాయమ్మా మనకి? ఐస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి నాన్న. నెక్స్ట్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? ఇయర్స్ కూడా 2 ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్స్ ఎన్ని ఉంటాయమ్మా? హ్యాండ్స్ కూడా 2 ఉంటాయి మనకి. కానీ ఫింగర్స్ ఎన్ని ఉంటాయమ్మా? ఫింగర్స్ ఎన్ని నాన్న మనకి? 10 ఉంటాయి. సో ఇప్పుడు ఏది ఆన్సర్ అనిపిస్తుందమ్మా? మామూలుగా చూడగానే ఆన్సర్ మనకు తెలియదు, ఎందుకంటే ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫింగర్స్ ఇవన్నీ కూడా మన బాడీ పార్ట్స్. కానీ అన్ని మన బాడీ పార్ట్సేలే, కానీ చూడగానే ఆప్షన్స్ అన్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సో ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడేమో 10 కనిపిస్తుంది. సో డి ఈస్ అవర్ ఆన్సర్. డి అనేది డిఫరెంట్ గా అనిపించింది కన్నా, 2, 2, 2, 10. సో 10 అనే నెంబర్ చూడగానే డిఫరెంట్ గా అనిపించింది. సో ఫింగర్స్ అనే ఆప్షన్ డిఫరెంట్, ఎందుకంటే ఇవి 10 ఉంటాయి, ఇవన్నీ 2 ఉంటాయి మన బాడీ పార్ట్స్ లో, కానీ ఇది 10 ఉంటాయి నాన్న. సో డి ఈస్
అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? రైటేనా? ఇప్పుడు మనం కంప్యూటర్‌లో పిక్చర్స్ నేర్చుకుందాం. ఓకేనమ్మా? పిక్చర్స్‌లో ఫస్ట్ వన్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ అమ్మా. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్‌లో మీకు ఏది డిఫరెంట్‌గా అనిపిస్తుంది? చూడమ్మా ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో యు, యు సేమ్ లెటర్స్ 2 పక్కపక్కన ఉన్నాయమ్మా. నెక్స్ట్ థర్డ్ బాక్స్‌లో ఎస్, ఎస్ ఈ 2 లెటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఈ 2 లెటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో టీ, టీ 2 లెటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. కానీ సెకండ్ ఆప్షన్ చూడమ్మా. సెకండ్ ఆప్షన్‌లో ఇది బి. కానీ ఇది బి కాదు నాన్న. ఓకేనమ్మా? ఇది బి కానీ ఇది బి కాదు. ఇది వేరే లెటర్. ఓకేనమ్మా? అంటే రివర్స్‌లో ఇచ్చాడు అది. ఇవన్నేమో సేమ్ లెటర్స్ రిపీటెడ్‌గా ఇచ్చాడు. యు, యు 2 టైమ్స్ వచ్చింది. ఎస్, ఎస్ 2 టైమ్స్ వచ్చింది. టీ, టీ 2 టైమ్స్ వచ్చింది. కానీ బి అనేది 1 టైమే ఉంది నాన్న. ఇది వేరే సింబల్. ఇది వేరే సింబల్. ఒకదానికొకటి ఆపోజిట్‌గా ఉన్నాయి. రివర్స్‌గా ఉన్నాయి అనుకోండి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఏది డిఫరెంట్‌గా అనిపించింది మీకు? సెకండ్ ఆప్షన్. ఓకేనమ్మా? ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వెషన్ చూసారు కదా? ఇందులో మీకు ఏది ఆన్సర్ అనిపిస్తుందమ్మా? ఓకేనమ్మా? ఫస్ట్ బాక్స్ చూడండి. ఫస్ట్ బాక్స్ అన్ని కూడా స్క్వేర్స్ ఏనండి ఇక్కడ. ఫస్ట్ బాక్స్‌లో నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ ఉందమ్మా. సెకండ్ బాక్స్‌లో నిలువుగా 2 లైన్స్ ఉన్నాయి. అడ్డంగా కూడా 2 లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో కూడా నిలువుగా 3 లైన్స్ ఉన్నాయి. అడ్డంగా 3 లైన్స్ ఉన్నాయి. అడ్డంగా కూడా 3 లైన్స్ ఉన్నాయి. కానీ థర్డ్ బాక్స్‌లో చూడమ్మా. నిలువుగా 2 లైన్స్ ఉన్నాయి. కానీ అడ్డంగా ఒక లైన్ కూడా కంప్లీట్‌గా లేదమ్మా. ఇక్కడ అన్ని లైన్స్ కూడా కంప్లీట్‌గా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసారా? అడ్డంగా ఉన్న లైన్ ఒకటే ఉంది. ఆ ఒక లైన్ కూడా కంప్లీట్‌గా లేదు. ఇచ్చిన రిమైనింగ్ 3 బాక్స్‌లో కూడా ఓకేనమ్మా? నిలువు లైన్‌లు ఎన్ని ఉన్నాయో అడ్డంగా లైన్‌లు కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్, ఒక లైన్. సెకండ్ బాక్స్‌లో 2 లైన్స్, 2 లైన్స్. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో నిలువుగా 3 లైన్స్, అడ్డంగా 3 లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలా లేవుగా అమ్మా. సో థర్డ్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే డిఫరెంట్‌గా ఉంది కాబట్టి. సో థర్డ్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఏది డిఫరెంట్‌గా ఉంటే అదే మన ఆన్సర్ అమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఓకేనమ్మా? ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో కూడా మీకు ఏది డిఫరెంట్‌గా అనిపిస్తుంది? ఓకేనమ్మా? ఇక్కడ ఫస్ట్ బాక్స్ చూడండి. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ బాక్స్‌లో 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి నాన్న. నెక్స్ట్ థర్డ్ బాక్స్‌లో ఓకేనమ్మా? థర్డ్ బాక్స్‌లో ఏమున్నాయి? 3 సర్కిల్స్ ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. కానీ ఫోర్త్ బాక్స్‌లో ఒకటే ట్రయాంగిల్ ఉంది నాన్న. ఒకటే ట్రయాంగిల్‌ని 3 పీసెస్‌గా కట్ చేశారు. ఓకేనమ్మా? ఒకటే ట్రయాంగిల్‌ని 3 పీసెస్‌గా కట్ చేశారు. అవన్నీ ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ రిమైనింగ్ 3 బాక్సెస్‌లో కూడా అవన్నీ సెపరేట్‌గా ఉన్నాయి నాన్న. ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అంతే. ఓకేనా? ఇది 3 పీసెస్ ఉంది. ఇది 3 పీసెస్ ఉంది. ఇది 3 పీసెస్. కానీ ఇది మాత్రం ఒకటే దాన్ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఓకేనా? ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది డిఫరెంట్‌గా అనిపించిందమ్మా? ఫోర్త్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది డిఫరెంట్‌గా ఉంది కాబట్టి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా 1, 2, 3, 4 ఈ 4 బాక్సెస్‌లో కూడా ఒక నిలువు లైన్, ఒక అడ్డంగా ఒక లైన్ ఉందమ్మా. చూసారా? అన్ని చోట్ల చూసారా? అన్ని చోట్ల కూడా సేమ్ ఉందా? ఓకేనమ్మా? మనకి ఆన్సర్ ఏదనిపిస్తుంది? ఎందుకు? ఓకే. చూద్దాం అమ్మా. ఇక్కడ నిలువు లైన్, అడ్డంగా లైన్ ఫార్మ్ అయిన తర్వాత ఈ 4 పార్ట్స్ కూడా ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఈక్వల్‌గా ఉన్నాయా లేవో చూడండి. అన్ని సేమ్ సైజ్‌లో ఉన్నాయా? అంటే ఈక్వల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బాక్స్‌లో కూడా చూడండి. ఈ పార్ట్ ఇక్కడ ఇది 4 పార్ట్స్ కూడా ఈక్వల్ పార్ట్స్ అమ్మా. ఒకదానికొకటి ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో కూడా ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ పార్ట్స్. కానీ సెకండ్ బాక్స్‌లో చూడమ్మా. ఓకేనమ్మా? కింద ఇచ్చిన 2 పార్ట్స్ ఈక్వల్, పైన ఇచ్చిన 2 ఈక్వల్. కానీ 4 కూడా ఈ 4 పార్ట్స్ కూడా ఒకదానికొకటి ఈక్వల్ కాదు. ఓకేనమ్మా? ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా ఒక నిలువు లైన్, అడ్డంగా లైన్ ఫార్మ్ అయింది. వాటితో 4 పీసెస్‌గా డివైడ్ అయింది ఆ పిక్చర్. ఇచ్చిన పిక్చర్స్‌లో ఇవన్నీ కూడా 4 పార్ట్స్ కూడా ఈక్వల్‌గా ఉన్నాయి. అన్ని చోట్ల ఫస్ట్ బాక్స్ గాని, థర్డ్ బాక్స్ గాని, ఫోర్త్ బాక్స్ గాని ఈ 4 పీసెస్ ఈక్వల్‌గా ఉన్నాయి. కానీ సెకండ్ బాక్స్‌లో ఈక్వల్‌గా లేవు నాన్న. కదా? ఈక్వల్‌గా లేవు ఇవన్నీ. సో సెకండ్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఎవ్రీ బాక్స్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేశారమ్మా? ఆన్సర్ వస్తే వెంటనే ఆన్సర్ టైప్ చేయండమ్మా. ఎవ్రీ బాక్స్‌లో కూడా ఓకేనమ్మా 2 సర్కిల్స్ వాటికి 2 యారో మార్క్స్ టచ్ అవుతున్నాయి. మీరు ఎవ్రీ బాక్స్‌లో కూడా చూడండి. సర్కిల్స్ ఉన్నాయి, 2 యారో మార్క్స్ ఉన్నాయి. వాటికి టచ్ అవుతూ. థర్డ్ బాక్స్‌లో కూడా 2 సర్కిల్స్ వాటికి ఏమి టచ్ అవుతున్నాయమ్మా? 2 యారోస్ టచ్ అవుతున్నాయి.
నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో కూడా సేమ్ 2 సర్కిల్స్ 2 యారోస్ టచ్ అవుతున్నాయి. అన్ని సేమ్ ఉన్నాయి కదన్నా మరి ఏది డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు? ఏ ఆప్షన్ లో అంటే ఫస్ట్ ఆప్షన్ లో చూడమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఒక లైన్ ఉందా? ఓకేనమ్మా, ఈ లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చిందమ్మా. అన్ని చోట్ల కూడా అన్ని సేమ్ ఫిగర్స్ నాన్న, అన్ని సేమ్ ఫిగర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది మాత్రం చూసారా, ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది. సో అదే డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడగానే. ఆ లైన్ తోటే అది డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఈస్ అవర్ ఆన్సర్ నాన్న. ఓకేనమ్మా, నేను రెడ్ బాల్ ఎక్కడ పెడితే లాస్ట్ కి అదే ఆన్సర్ అవుతుంది కదా. సో అలా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రివిజన్ యూజ్ అవుతాయి. ఎందుకంటే పిక్చర్స్ మనం ఎవరైనా డ్రా చేయలేము. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎప్పుడైనా రివిజన్ లో చాలా యూజ్ అవుతాయి నాన్న. ఓకే చిల్డ్రన్, ఇలా మీరు పిక్చర్స్ ప్రాక్టీస్ చేస్తూ, ఓకేనమ్మా, పిక్చర్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ టెస్టులు రాస్తా ఉంటే మీకు చాలా ప్రాక్టీస్ అయ్యి పర్ఫెక్ట్ అవుతారమ్మా. ఏ టాపిక్ అయినా పర్ఫెక్ట్ అవుతారు. మీరు నేర్చుకోవడం ఒకటే కదమ్మా, క్లాస్ వినగానే సబ్జెక్ట్ రాదు. క్లాస్ వినాలి, వాటిని నోట్ చేసుకోవాలి, టెస్టులు కూడా రాయాలి. టెస్టులు చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెస్టులు ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఓకే, జస్ట్ విన్నంత మాత్రం సబ్జెక్ట్ రాదమ్మా, మీరు ప్రాక్టీస్ చేసిన సబ్జెక్ట్ వస్తుంది. సో డైలీ టెస్టులు కంపల్సరీ అటెంప్ట్ చేయండి. మనకి యూట్యూబ్ లో క్లాసులు ఎంత ఇంపార్టెంట్, మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి డైలీ టెస్టులు రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. సో ఇంకా డైలీ టెస్ట్ గ్రూప్ లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన వీడియో చూసి డైలీ టెస్ట్ గ్రూప్ లో జాయిన్ కాండి అమ్మా. డైలీ టెస్ట్ గ్రూప్ లో జాయిన్ కావడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రిపరేషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.